డబ్బు తీసుకోవడమే కాదు, ఒక మనిషి మరొక మనిషిపై పెట్టుకున్న నమ్మకం. ఎంత కాలమైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే నిజమైన నిజాయితీ. ఈ రోజుల్లో కొంతమంది చిన్న మొత్తానికి కూడా నమ్మకాన్ని పక్కన పెట్టేస్తున్నారు. అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ముఖం చాటేస్తున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం తన మనసులో 25 ఏళ్ల పాటు ఒక అప్పుని బాధ్యతగా మోశాడు. డబ్బిచ్చిన వ్యక్తి మర్చిపోయినా తాను తీసుకున్న రుణాన్ని మాత్రం అతను మర్చిపోలేదు. చివరికి ఎంతో కష్టపడి అతని చిరునామా వెతికి మరీ వెళ్లి అప్పు తీర్చి నిజాయితీకి కొత్త అర్థం చెప్పాడు. కేరళకు చెందిన మహమ్మద్ ఇస్మాయిల్, జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఎడ్ల లచ్చన్న మధ్య జరిగిన ఈ అపూర్వ సంఘటన. సౌదీ అరేబియా పోయిన తర్వాత నాకు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసారు కేరళలో. ఫ్రెండ్స్ కలిసిన తర్వాత నేను రాత్రి డ్యూటీ అయిన తర్వాత 12 గంటలకు పోయి వాళ్ళ రూమ్లో వెళ్ళి మేము 5 వండుకుని తినేవాళ్ళం. అట్లా ఫ్రెండ్స్ 5 సంవత్సరాలు కలిసి వెళ్తున్నాం కాబట్టి ఒకరికొకరు సాయం చేస్తున్నాం. అతని దగ్గర ఒక 120 రూపాయలు నేను ఇస్తాను అంటే ఇచ్చేసిన తర్వాత మా కంపెనీ నేను మళ్ళా ఇక నాకు ఉండబుద్ధి కాక పుణ్యకెళ్ళి వచ్చేటప్పుడు నాకు అట్లగా లేదు, నేను అతను గడవాలి. అందుగురించి అతని దగ్గర 120 కాబట్టి నేను అతను అడగలేదు. అతను నాకు కలవకపోయేవాడికి అప్పుడు ఫోన్ లేదు. అతను ల్యాండ్ ఫోన్లో ఉండే కదా, మనకు మొబైల్ కాబట్టి అతను నేను కాంటాక్ట్ కాలేదు, అతను నన్ను కాంటాక్ట్ కాలేదు. మాట్లాడేసరికి నేనే వచ్చినా అతనే వచ్చింది. నా కొరకు వెంటలాడింది కానీ నేను దొరకలేదు అన్నట్టుగా. ఎందుకంటే నా పేరు మాత్రమే అతని దగ్గర ఉన్నది. అతడు కేరళను తెలుసు కానీ నేను కేరళకు పోయి ఎక్కడ పోయి తెలిసినారా తెచ్చుకోవాలి. అందు గురించి అతను చాలా నైస్ పర్సన్, చాలా మంచి మనిషి కాబట్టి నా అడ్రస్ వెళ్ళాడుకుంటే వచ్చి ధర్మపురికి వచ్చి 25,000 రూపాయలు ఇచ్చింది కాబట్టి నేను అక్కడ ఇచ్చింది 120,000 మాత్రమే. అది అతన్ని మంచి పూర్తిగా 25,000 రూపాయలు మా ఫ్యామిలీకి ఇచ్చిండు. చాలా సంతోషము. ఈ రోజుల్లో అక్కజల్లలు కానీ తమ్ముళ్ళు కానీ ఎవరైనా కానీ స్వార్థంగా వాడుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మనని నేను చేసిన కష్టానికి నాకు దగ్గర పైసలు అతడు చాలా సంతోషంగా ఇచ్చినందుకు చాలా అతనికి రుణపడిన భగవంతుడు అతనికి ఎల్లప్పుడూ శుచిగా ఉండాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. అతడు నాకు చేసిన హెల్ప్, ఎందుకంటే అతను చేసిన హెల్ప్ కొరకు నాకు ఇంటికి డబ్బులు ఇచ్చింది కాబట్టి 25,000 రూపాయలు చాలా సంతోషంగా. కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ జిల్లాకు చెందిన మహమ్మద్ ఇస్మాయిల్, జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఎడ్ల లచ్చన్న ఇద్దరు చాలా సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాలో ఒకే చోట పనిచేసేవారు. ఒకే పని స్థలంలో ఉండడంతో ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడింది. ఒక సందర్భంలో ఇస్మాయిల్ కి అత్యవసరంగా డబ్బు అవసరమైంది. ఆ కష్ట సమయంలో ఏమాత్రం ఆలోచించకుండా తన స్నేహితుడైన లచ్చన్న 25,000 రూపాయలు అప్పుగా ఇచ్చి ఆదుకున్నాడు. ఆ సహాయం ఇస్మాయిల్ జీవితంలో ఎంతో విలువైనదిగా నిలిచిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరు తమ స్వస్థలాలకు తిరిగి వచ్చేశారు. ఇద్దరి మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. కానీ ఇస్మాయిల్ మాత్రం లచ్చన్న చేసిన సహాయాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. ఎన్నో ప్రయత్నాల తర్వాత ధర్మపురిలో లచ్చన్న కుటుంబం ఉంటుందని తెలుసుకున్న ఇస్మాయిల్ వెంటనే కేరళ నుండి ధర్మపురికి చేరుకున్నాడు. అయితే అప్పటికే లచ్చన్న మళ్లీ విదేశంలో ఉద్యోగంలో ఉన్నాడు. దీంతో అతని కుటుంబ సభ్యులను కలిసి లచ్చన్నతో ఫోన్లో మాట్లాడి తాను 25 ఏళ్ల క్రితం తీసుకున్న 25,000 రూపాయలను కుటుంబ సభ్యులకి తిరిగి అందించాడు. ఉంటాడు అతను 30 ఇయర్స్ బ్యాక్ ఆయనకు డబ్బులు ఇచ్చిండట. కానీ ఆయన కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల డబ్బులు ఇవ్వలేకపోయిండు. కానీ అతనికి ఒక ఎడ్ల లచ్చన్న అని ఒక చిరునామా చిన్నది ఉంటే దాన్ని పట్టుకొని ధర్మపురికి వచ్చి ఇంటికి కలిసి డబ్బులు అప్పచెప్పి వెళ్ళాడు. కానీ మా నాన్న అతన్ని గుర్తుపట్టలేకపోయిండు. మళ్ళీ అయ్యమ్మ కాల్ చేసిన తర్వాత అతన్ని చూసి అన్ని చిన్నప్పటి విషయాలు చెప్పిన తర్వాత అప్పుడు గుర్తుకొచ్చి బాగా ఆనందంగా మాట్లాడుకున్నారు ఇద్దరు. ఆయన మాతోటి ఫ్యామిలీతోటి స్పెండ్ చేసి అన్నీ మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోయిండు. కానీ ఈ రోజులల్లో అప్పు తీసుకున్న వాళ్ళే మనకు ఇయ్యలేకపోతున్నారు. కానీ కేరళ నుంచి వెళ్ళి వచ్చి ఆయన అప్పు రుణం అనేది తీర్చుకున్నాడు. ఇప్పుడు ఈ మానవత్వం అనేది ఎందరిలో ఉండలేదు. కానీ అతను మాత్రం ఇక్కడికి వచ్చి ఆయన రుణానుబంధాన్ని తీర్చుకున్నాడు. మా అన్న ఏంటి అక్కడ కేరళ ఆయన వీళ్ళిద్దరు కలిసి సౌదీలో చాలా రోజుల కింద వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఒక రూమ్మెంట్ వాళ్ళ వర్క్ కూడా ఒక సైడ్లో చేస్తున్నారు వాళ్ళు. ఆ టైంలో ఏంటంటే మా అన్నయ్య 25,000 ఇచ్చిండు అన్నట్టు. ఇస్తే అప్పుడు ఫోన్ లేవు. అప్పుడు ఆయన ఇచ్చిన తర్వాత అప్పుడు వెంటనే ఫినిష్ కొట్టిన మా అన్న ఇటు వచ్చేసరికి అప్పుడప్పుడు అది అయిపోయింది. తర్వాత ఈయనకి ఏంటంటే గుర్తు వచ్చింది, ఎట్లా లచ్చన్న అనేది ఏంది, ఎట్లా వచ్చిన ఊరు ఏదని అని తెలుసుకొని అప్పటిది మళ్ళీ అవి గుర్తుకు వచ్చి మళ్ళీ ఇవ్వాలని చెప్పని ఆయన 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది.
కేరళ నుంచి వచ్చిండు ఈయన. చాలా ఈ రోజులలో ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన పైసలు ఇప్పుడు మర్చిపోతున్నారు, ఎగబెట్టడం జరుగుతుంది. కాయిదాలు పెట్టినా కూడా మేము ఏమైనా చేసుకోరు, ఇది చేసుకొని ఇప్పుడు దాదాపు అవే జరుగుతున్నాయి. అసలు వ్యక్తి 30 సంవత్సరాలు తిరిగి ఇచ్చిందంటే ఆయనకు ధన్యవాదాలు చెప్పాలని కోరుకుంటున్నాను. కేరళ ఆయన మా ఆయన ఇద్దరు ఒక కన్నే వండుకొని తిన్నారు, వంటలు చేసుకున్నారు. ఇద్దరు ఒక కన్నే డ్యూటీ చేసిర్రు. మా ఆయన దగ్గర డబ్బులు తీసుకుంటూ కేరళ ఆయనే కొన్నేళ్ళు చేసినాక ఆయన పిన్నిస్ అయిపోయిండు. ఈయన దగ్గర ఫోన్ లేకుండే, ఆయన దగ్గర లేకుండే, అడ్రస్ లేకుండే. 30 సంవత్సరాలకు ఆయన కేరళ నుంచి వెళ్ళి, హైదరాబాద్ నుంచి వెళ్ళి, జగతాల నుంచి వెళ్ళి, ధరంపూర్ నుంచి వెళ్ళి, ధరంపూర్కి వచ్చి ఎడ్ల లచ్చన్న అని అడ్రస్ పట్టుకొని వచ్చి మా ఇంటికి వచ్చి మమ్మల్ని కలిసి ఫోటోలు తీసుకొని మంచిగా సంతోషం కొద్దీ మాట్లాడి మాకు ఇచ్చి పోయిండు. మంచిగా ఆయనే టిఫిన్ చేసి ఛాయలు తాగి పోయిండు. ఆయన సంతోషంగా మాట్లాడిండు. ఈ రోజులల్లో ఇచ్చిన ఇత్తలేరా అంటే ఆయన 30 ఏళ్ళ కింది డబ్బులు కూడా అంగ ఇచ్చిండు. ఖైదం లేదు, ఏం లేదు. ఆయన మాట వీనికెళ్ళి ఆయన మర్యాద వీనికెళ్ళి ఇచ్చిండు. ఆయన ఎంత మంచి మనిషి, మాకు బాగా సంతోషం అనిపించింది. ఆయన సంతోషంగా కూర్చున్నాడు. సంతోషంగా మీ ఆయన వచ్చినాక మా కేరళ రావాలని కూడా చెప్పిండు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ